ప్రభువైన యేసు నామములో చేరి వచ్చి మీకు వందనాలు సమర్పిస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 44 వచనం ఇలా చదువుకుంటాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యం నుండి పొంగులు కొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగముల వరకు నిల్చును. చేతి సహాయం లేక పర్వతమును తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితరే. ఎందువలన ఆ మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఆ రాజుల కాలంలో అనేది నిరక్షేపంగా ఆ రాజుల కాలము రాజుల కాలాన్ని సూచిస్తూ ఉంది. అది గ్రంథం తెలిసిన వారికి తేలికైన సమాచారం. అందువల్ల నేను వెనక్కి వెళ్ళి సంగతులు వివరించడానికి ఉద్దేశించలా. ఆ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించను. పరలోకమందు దేవుడు ఆ రాజుల కాలంలో స్థాపించే రాజ్యము, దాని గురించి ఈరోజు మనం ఆలోచించబోతుంటాం. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆ రాజుల కాలం ఏదో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో, కాలం గురించి ప్రత్యేకించి మాట్లాడుతుంది. ఇది రాజుల కాలం అనే సమాచారం గ్రంథం తేటగా సూచిస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి నుండి తిబెరయ కైసరు ఏలుబడిలో, ఇది రోమా చక్రవర్తి తిబెరయ కైసరు ఏలుబడిలో 18వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబులేనే దేశములకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యమున జక్కర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో జక్కర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిస్మం యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందిన యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. కాబట్టి కాలంలో జరిగిన ఆ ప్రకటన ఆ రాజుల కాలంలో జరిగింది. పరలోక రాజ్యము స్థాపించబడి, రాజుల కాలంలో ఒక దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజ్యము పరలోక రాజ్యం. కాబట్టి యోహాను వచ్చి, ఆ రాజుల కాలంలో వచ్చిన యోహాను, దేవుని వాక్యం ప్రత్యక్షమైన యోహాను మాట్లాడుతూ పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుడని సమాచారం తెలియజేయబడింది. కాబట్టి రాజుల కాలంలో పరలోకమందు దేవుడు రాజ్యం స్థాపించే కార్యక్రమాన్ని, ప్రక్రియను ప్రారంభించేశాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14-15 వచ్చిన సమాచారం రాబడింది. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, ఆ రాజుల కాలం అన్నాడే, ఆ కాలాన్ని గురించి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. ఆ రాజుల కాలంలో స్థాపించబడే రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యము సంఘరాజ్యం. పరలోకమందు దేవుడు ఆ కాలంలో స్థాపించే రాజ్యము సంఘరాజ్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సమాచారం రాబడింది. వాస్తవానికి క్రీస్తు సంఘం సార్వత్రికమైనది అనే భావన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తెలియజేయబడింది. క్రీస్తు సంఘం సార్వత్రికమైనది.
దాని రూపము, అసలైన రూపము సార్వత్రికమైంది. 16వ అధ్యాయంలో 18వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదురు నిలువనేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చేత నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడిన చెప్పాను. కాబట్టి పరలోక రాజ్యము, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం స్థాపించబడే దేవుని రాజ్యం, పరలోక సంబంధమైన రాజ్యము క్రీస్తు సంఘం. అది సంఘరాజ్యం వాస్తవానికి. కాబట్టి పరలోకమందు దేవుడు ఏం చేస్తుంటాడంటే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనిషిని విడుదల చేసి కొలస్సీలు 1 అధ్యాయం 13 వచ్చిన సమాచారం రాబడింది. కొలస్సీలు 1 అధ్యాయం 13 వచ్చిలో ఆయన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, కాబట్టి సాతాను యొక్క రాజ్యం నుంచి విడిపించి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని రాబడింది. కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులను ఆయన రాజ్య నివాసులుగా చేసిన సమాచారం తేడాగా తెలియబడింది. క్రీస్తు సంఘం దేవుని రాజ్యమై ఉంది. ఈ రాజ్యము సార్వత్రికమైంది, సంఘము సార్వత్రికమైంది. కానీ సార్వత్రికమైన ఈ సంఘాన్ని ఏలుబడి చేసేదానికి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. జాగ్రత్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం ప్రభువైన యేసు తన శిష్యులైన వారికి నేర్పించిన ప్రార్థనలో ఉన్న విశేషమైన సంగతి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు తన శిష్యులకు నేర్పించిన సందేశం ఇట్లా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఏముందంటే, 10వ వచనంలో 9 కలిపి చదువుతాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడ్డగాక, నీ రాజ్యము వచ్చుగాక. అంటే నీ రాజ్యం వచ్చుగాక అంటే అర్థం చెప్పేస్తున్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక అనేసాడు. కానీ పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో అది భూమి మీద అలాగ నెరవేర్చబడాలి అనే దేవుని యొక్క సంకల్పం. అది దేవుని రాజ్యం యొక్క విశేషమైన సంగతి. దేవుని రాజ్యము అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడే రీతిగా భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడాలి. అలాంటి రాజ్యం కొరకు పరలోకమందు దేవుడు ముందుగా ప్రవచనం చేశాడు. ఆ రాజుల కాలంలో జరిగే కార్యక్రమం ఇది. రోమన్ చక్రవర్తుల కాలంలో జరిగే ఈ విశేషమైన సంగతుల గురించి ప్రవచన రూపంగా తెలియజేశాడు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఈ రాజ్య పరిపాలన గ్రాస్ రూట్స్ నుంచి జరుగుతుంటుంది. దేవుని రాజ్య సంబంధమైన పరిపాలన, స్థానిక సంఘాలు దేవుని రాజ్యానికి పరిపాలన యూనిట్స్ అయి ఉంటాయి. స్థానిక సంఘాల ద్వారా దేవుడు తన కార్యక్రమాన్ని జరిగించుకోవటానికి ఉద్దేశించాడు. వాస్తవానికి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి అద్వితీయ సత్యదేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు అనే ప్రత్యేకమైన విశ్వాసంతో పాపక్షమాపణతో బాప్తిసం పొందిన వారు దేవుని రాజ్యంలో చేర్చబడుతుంటారు. ఈ దేవుని రాజ్యంలో చేర్చబడిన వారు సార్వత్రికమైన సంఘంలో సభ్యులై ఉంటారు. కానీ పరలోకం దేవుడు చేసిన ఏర్పాటును బట్టి ఏం జరిగిందంటే, స్థానిక సంఘాలు అనేవి దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్కి ఏర్పాటు చేసుకున్నాడు. స్థానిక సంఘాలు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. స్థానిక సంఘము హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్. స్థానిక సంఘం అంటే మనకు సరిగ్గా తెలియలా. వాస్తవంగా ఏం జరుగుతుందంటే, నేను ఆయా స్థలాల్లో బైబిల్ క్లాసు సోదరులు తీసుకెళ్తున్నారు, మాట్లాడుతూ వస్తున్నా. అవి స్థానిక సంఘాలు కావు. బైబిల్ క్లాసులు జరిగిస్తూ ఉన్నాం. స్థానిక సంఘము దేవుని యొక్క ఏర్పాటులో ప్రత్యేకమైంది.
దేవుని ఏర్పాటులో ప్రత్యేకమైంది. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబడాలని దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘ ఏర్పాటు దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘాలకు భిన్నంగా దేవుని మహింపరిచేదానికి అవకాశం ఉండదు. స్థానిక సంఘాలు దేవుని యొక్క ఏర్పాటులో భాగమైంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో ప్రత్యేకించి 7 స్థానిక సంఘాలు జ్ఞాపకం చేయబడ్డాయి. ఆ 7 స్థానిక సంఘాల గురించి ఈ సందేశం ఎలా రాబడింది. స్థానిక సంఘాలు దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. 2వ అధ్యాయంలో 5వ వచనంలో నీవు ఎఫెసులో ఉన్న సంఘం, మొదటి వచ్చిన ఎఫెసులో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘదూతకి ఎలా రాయమని 1వ వచనం చెప్పేసి 5వ వచనంలో నీవు ఏ స్థితి నుండి పడితేవో ఆ స్థితి అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎట్లా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం నీ దాని చోటు తీసివేతును. కాబట్టి స్థానిక సంఘము ఒక స్థానిక సంఘం యొక్క నేరాన్ని మరొక స్థానిక సంఘం మీద రుద్దడం. స్థానిక సంఘాలు దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. అందువల్ల ఎఫెసులో ఉండే స్థానిక సంఘం మొదటి ప్రేమను కోల్పోయిందట. తప్పు నీదే అన్నాడు. ఈ తప్పు మరొక ప్రకృతిలో స్థానిక సంఘం మీద ఇట్లా 8వ వచనంలో స్మరణలో ఉన్న స్థానిక సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఇది స్మరణలో ఉండే స్థానిక సంఘం యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిని గురించి మాట్లాడుతూ నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నీవు ధనవంతుడివే. 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరిని వెలువేరు చెల్లవేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంలో ఉండను, నీకు జీవకిరీటం ఇస్తానని చెప్పింది స్మరణలో ఉండే స్థానిక సంఘానికి సంబంధించిన సందేశం. అలాగన దేవుడు స్థానిక సంఘములతో తన వ్యవహార కార్యక్రమాలను జరిగిస్తుంటాడు. కాబట్టి స్థానిక సంఘముల ద్వారా దేవుని యొక్క కార్యక్రమాలు జరగాలి. 3వది ప్రత్యేకించి పెరగంలో ఉన్న స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడాడు. 12వ వచనం పెరగంలో స్థానిక సంఘం గురించి మాట్లాడి 13వ వచనంలో సమాచారం తెలియజేస్తున్న వారికి సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసయుడి నన్ను గురించి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్యను చంపబడ్డ దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ స్థానిక సంఘం యొక్క విశేషమైన సంగతి. తెరలో ఉన్న స్థానిక సంఘం 8వ అధ్యాయం 18వ వచనంలో దాని గురించి మాట్లాడితే 20వ వచనం సమాచారం తెలియజేస్తున్నాం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, ఏదనగా తాను ప్రవక్తని చెప్పుకుంటున్న యజమాని అన్న స్త్రీని ఉండనిస్తున్నాడు. నీ మీద ఉన్న కంప్లైంట్ అది. 3వ అధ్యాయంలో సాధ్య సంఘం గురించి మాట్లాడుతూ 2వ వచనం సమాచారం మాట్లాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కావు కనుక అవినేవిగా నాకు కనబడలేదు కనుక జాగ్రత్తగా చావన్న మిగిలిన వాటిని బలపరచుము. 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘానికి సంబంధించిన సందేశం 10వ వచనంలో నుంచి ఇలా చెప్తున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసును శోధించుటకు లోకమందంతటి మీద రాబో శోధన కాలంలో నిన్ను కాపాడుదను. నేను త్వరగా వచ్చిన ఎవడను నీ కిరీటం అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోమని చెప్పేశాడు. 14వ వచనంలో లవదీకీయ స్థానిక సంఘానికి సంబంధించిన సందేశం ఇది. దీంట్లో 15వ వచనం అంటున్నావు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానే లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానే లేకుండా నిలువెచ్చగా ఉన్నావు అని చెప్పి ప్రత్యేకించి. కాబట్టి ఒక్కొక్క స్థానిక సంఘం యొక్క పరిస్థితిని వర్ణించి ఒక స్థానిక సంఘం యొక్క దుస్థితిని బట్టి ఇంకొకరిని నిందించడం కానీ, ఒకరి స్థానిక సంఘం యొక్క బలమును బట్టి మరొకరిని గౌరవించడం కానీ చేయకుండా ఏ స్థానిక సంఘం దానికి సంబంధించిన సమస్యలను దాన్ని బాధ్యతలుగా చేసిన ఒక విశేషమైన ప్రక్రియ గ్రంథంలో తేట కనిపిస్తుంటుంది. అందువల్ల పరలోకమంతుడు ఏం చేస్తుంటాడంటే స్థానిక సంఘాన్ని హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ గాను ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్స్గా ఉంటాడు. కాబట్టి ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్స్ పరలోకం దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే ఫంక్షనల్ యూనిట్స్ స్థానిక సంఘాలు అన్నమాట. దేవుడు స్థానిక సంఘాల ద్వారా మహింపరచబడాలని ఉద్దేశం సంకల్పించిన వాడు అన్నాడు.
స్థానిక సంఘాలకు బయట దేవుని సంకల్పం ఉండదు. మనుషులు దేవుని కార్యక్రమాలు జరిగించలేరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరు కలిగి ఉంది. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుడి దేవునితో సమానం పుట్టి విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తనిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయ చూపించిన వాడే. అందుచేతను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎందుచేత క్రీస్తుకు శిలువ మరణం అనుభవించిన దాని చేత, అందుచేతను పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున ఒమ్మునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు నామకంటే పైనామం ఆయన కనిపించిన సమాచారం చెప్పాడు. దేవునికి మహిమ కలగాలంటే క్రీస్తు ప్రభు నామంలో మోకరించాలి, ఆయన ప్రభు అని చెప్పుకోవాలి. కానీ ఎక్కడ చేయాలి ఈ కార్యక్రమం? సంఘంలో జరిగించాలి. శేషమైన సమాచారం. కాబట్టి ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో దేవునికి మహిమ స్థానిక సంఘంలో జరగాలి అనేది ఆయన సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘాలకు బయట దేవుని మహిమపరిచే అవకాశం ఉండదు. క్రీస్తు ప్రభు నామంలో మోకరించే వాళ్ళు ఆయన స్థానిక సంఘంలో ద్వారా ఈ కార్యక్రమం జరిగించాలనేది దేవుని సంకల్పంలో భాగమైంది. ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో 20-21 వచనంలో సమాచారం రాబడింది. 20-21, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలమున ఎక్కడ సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక అని ఇచ్చాడు. కాబట్టి దేవునికి మహిమ కలగాలంటే క్రీస్తు ప్రభు నామంలో మోకరించాలని ప్రభువుని ఒప్పుకోవాలి. కానీ సంఘం క్రీస్తు యేసునందు సంఘంలో తరతరములు సదాకాలం దేవుని మహిమ కలగాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్థానిక సంఘాలు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్స్ అని చెప్పాను మీకు. స్థానిక సంఘం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ఫంక్షనల్ యూనిట్స్ ఏం జరుగుతుందంటే పరలోకమందు దేవుడి చిత్తం ఎలా జరుగుతుందో అలాగే భూమి మీద నెరవేర్చడానికి దేవుడి సంకల్పంలో భాగమై ఉన్నవి. దేవుని చిత్తం నెరవేర్చడానికి పరలోకం దేవుని చిత్తము పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద నెరవేర్చబడటానికి దేవుని ఏర్పాట్లో ఉన్నది స్థానిక సంఘం యొక్క పరిస్థితి. ఫంక్షనల్ యూనిట్స్ అన్నాం ప్రత్యేకించి. ఫంక్షనల్ యూనిట్స్ అంటే ఏం చేస్తుంటారంటే ఫంక్షనింగ్లో మొదటి సమాచారం దేవుని ఆరాధించుట ఫంక్షనల్ యూనిట్ చేసే పరిస్థితి. ఆరాధన స్థానిక సంఘంలో జరగాలి. ఆరాధించే ఫంక్షనల్ యూనిట్స్ కాబట్టి దేవుని ఆరాధించడం స్థానిక సంఘాల్లో జరిగే కార్యక్రమం. అది దేవుని ఆరాధన ఎక్కడ పడితే అక్కడ జరిగే కార్యక్రమం కాదు. ఆరాధించడానికి పరమదేవుడు ఏర్పాటు చేసుకున్న విశేషమైన కార్యక్రమం స్థానిక సంఘాలకు ఏర్పరిది. అందువల్ల మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో సంఘంలో కూడి వచ్చుటను గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో 17వ వచ్చింది సమాచారం రాబడింది. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదన్నాడు. ఏమంటే మీరు సంఘమంతా కూడి ఉన్నప్పుడు సమాచారం సంఘం ఆరాధన కూడిన కార్యక్రమం ఇది. కాబట్టి సంఘం స్థానిక సంఘము ఆరాధన కొరింథీలో ఉండే స్థానిక సంఘం ఆరాధన కూడింది. కూడినప్పుడు జరిగిన లోపల చెందుతున్నాడు. మొదటి సంగతి ఏదనగా 18వ వచనం, మీరు సంఘమంతా కూడి ఉన్నప్పుడు మీరు కక్షలు కలవని నమ్ముచున్నాను, కొంతమటికి ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవడో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభుత్వం భోజనం చేయటం సాధ్యం కాదు. అందువల్ల ఫంక్షనల్ యూనిట్స్గా దేవుని ఆరాధించే కార్యక్రమంలో సంఘంగా కూడినప్పుడు ప్రభుత్వం భోజనం చేసి ఫంక్షనల్ యూనిట్ అన్నమాట ఇది. ఈ ప్రభుత్వం భోజనం చేయడం అనేది పరలోకమందు దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చే కార్యక్రమంలో ఒకటి ఉంది. ఆయన రాజ్య సంబంధమైన భోజనం ఇది. క్రీస్తు యేసుతో సహవాసం చేసే భోజనం. దేవుని పిల్లలు ఏకంగా సమస్త వైషమ్యాలు మానేసి కక్షలు, భేదములు, వైరములు సమస్తం మానేసి ఫంక్షనల్ యూనిట్ ఒక్క దేహంగా కూడే ప్రత్యేకమైన కార్యక్రమము ఆరాధన సంబంధించింది. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో స్థానిక సంఘం యొక్క ఏర్పాటు 12వ వచనంలో ఈ సమాచారం రాబడింది. 12వ అధ్యాయం 12వ వచనం, స్థానిక సంఘము క్రీస్తు యొక్క శరీరంగా ఫంక్షన్ అవుతుంది. కాబట్టి స్థానిక సంఘం క్రీస్తు యొక్క శరీరం అయి ఉంటుంది.
12 ఎలాగో శరీరము ఏకమయుడను అనేక అవయములు కలిగినదో, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఏర్పాటులో స్థానిక సంఘము శరీరంలోని అవయవం లాంటిదే. క్రీస్తు యొక్క శరీరానికి అవయవాలు ఎలా ఉన్నాయో అలాగూ ఒక స్థానిక సంఘంలో వ్యక్తులందరూ ప్రభువైన యేసు యొక్క శరీరంలో అవయములై ఉంటారు. స్థానిక సంఘం కూడిందనుకో, ప్రభువైన యేసు యొక్క శరీరం కూడింది, దాంట్లో హేలు మిస్ అయింది, అప్పుడే ప్రభువైన యేసు అవుట్వర్డ్గా కనపడుతుంది కదా. లేకపోతే చెయ్యి మిస్ అయింది, ఎందుకు రాలేదు ఆ మనిషి, ఏమైపోయింది? ప్రభువైన యేసు యొక్క దేహాన్ని ఎలా చూపిస్తున్నాం? అవుటితనంగా చూపిస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమం అది. కాబట్టి ఇది ఫంక్షనల్ యూనిట్. కృష్ణకు శరీరంగా స్థానిక సంఘం కట్టుబట్టడం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. అలాంటి సంఘం ద్వారా దేవుడు మహింపరచబడాలని ఉద్దేశం సంకల్పించాడు అనాదిలో. ఇది దేవుని అనాది సంకల్పానికి విశేషమైన సమాచారం. ఎఫెసీ 3:8 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పం. అది నిత్య సంకల్పం, అనాది సంకల్పం. రాత్రి మాట్లాడుకున్నా వేరే సందర్భంలో, కానీ ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాం. ఎఫెసీ 3:8 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులు అధికారులు సంఘంలో తన నానా విధమైన జ్ఞానం తెలియజేయబడిన ఉద్దేశించాడు అని విశేషమైన సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం సంఘం ద్వారా తెలియచేయాలనేది దేవుని సంకల్పంలో భాగమైంది. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయాలి. ఎవరికి తెలియజేయాలి? పరలోకంలో ప్రధానులకు అధికారులకు తెలియజేయాలంటే పరలోకంలో ఉండే ప్రధానుల కంటే అధికారుల కంటే సంఘాన్ని దేవుడు హెచ్చించాడు అన్నమాట. కారణం ఏంటంటే అది క్రీస్తు యొక్క శరీరం. ప్రభువైన యేసు యొక్క ఆత్మ సంబంధమైన శరీరం కాబట్టి క్రీస్తు తన దేహాన్ని కల్వరి శిలువలో అప్పగించి అర్పించిన తర్వాత దానికి బదులుగా ఆత్మ సంబంధమైన శరీరము క్రీస్తు యొక్క సంఘం ఆత్మ సంబంధమైన శరీరం అయింది. కొలస్సీయులకు 1:18 మాట్లాడబడింది. స్థానిక సంఘము క్రీస్తు యొక్క శరీరం అయింది. ఇది ఆత్మ సంబంధమైన శరీరం. కొలస్సీయులకు 1:18 క్రీస్తు ప్రభువు సంఘాన్ని గురించి మాట్లాడుతున్న విశేషమైన సమాచారం ఇది. 18 సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు. అది విశేషమైన. ఈ సంఘం అనేది ఆయన శరీరం. శరీరమునికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘమును శరీరమునికి ఆయనే శిరస్సు. మరి ఆయనకి అన్నింటిలో ప్రాముఖ్యత కలిగినంత మన ఆది అయ్యండి మృతుల నుంచి లేచులో ఆది సంభూతులై ఉన్నాడు. క్రీస్తు ప్రభువు శరీరములకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘంలోని సభ్యులందరూ అవయవములై ఉన్నారు. ఆ శిరస్సుకు అవయవములై దేహాన్ని రూపొందించారు. అలాంటిది క్రీస్తు యొక్క స్థానిక సంఘం. ప్రభువైన యేసు భూమి మీద తన దేహంలో జీవించినప్పుడు తన దేహంతో దేవుని చిత్తం ఎలాగో జరిగించాడో అలాగున నేడు క్రీస్తు యొక్క సంఘము దేవుని యొక్క చిత్తం అలాగూ జరిగించడం బాధ్యత కలిగింది అయి ఉంది. ఆయన శరీరం అంటే దాంట్లో విశేషమైన సమాచారం. అది క్రీస్తు యొక్క శరీరంగా ప్రభు తానే స్వయంగా భూమి మీద జీవించినప్పుడు దేవుని చిత్తం ఎలా జరిగించాడో అలాగూ జరిగించడానికి ఏర్పాటైన ఆత్మ సంబంధమైన శరీరము క్రీస్తు సంఘం భౌతికంగా. అందువల్ల పరలోకమందు దేవుని చిత్తం ఎలా జరుగుతూ భూమి మీద అవి నెరవేర్చబడిన కానీ కార్యక్రమం క్రీస్తు స్థానిక సంఘంలో జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఫంక్షనల్ యూనిట్గా సంఘం చేసే మొదటి కార్యక్రమము ఆరాధన. దేవుని ఆరాధించే విశేషమైన కార్యక్రమం. క్రీస్తు యొక్క శరీరం చేసే కార్యక్రమం ఇది. క్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన దేహం చేసే కార్యక్రమం. మానవ జాతి కొరకు ఆయన శరీరాన్ని భౌతికమైన దేహాన్ని శిలువలో అప్పగించేశాడు. దానికి బదులుగా ఏర్పాటైన ఆత్మ సంబంధమైన శరీరము క్రీస్తు సంఘం. దేహంలో ప్రభువుని యేసు స్వయంగా తాను ఏం చేసుకుంటాడో దేవుని పక్షంగా ఆ కార్యంలోనే జరిగించడానికి ఆత్మ సంబంధంగా ఏర్పడిన స్థానిక సంఘం దేవుని యొక్క శరీరమైంది. అలాంటి బాధ్యత కలిగి ఉంది శరీరం క్రీస్తు సంఘం అంటే. ఆరాధన మొదటి కార్యక్రమం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే కార్యక్రమం క్రీస్తు సంఘం చేసిన ఫంక్షనల్ యూనిట్గా జరిగించే కార్యక్రమం. అది సంఘంలో జరగాలి. ఆరాధన సంఘం చేయాల్సిన ఫంక్షనల్ యూనిట్గా సంఘం చేయాల్సిన రెండో కార్యక్రమం ఉంది. పని, దేవుని యొక్క పని. దేవుని యొక్క పని పరలోకమందు దేవుడు సంఘం ద్వారా జరిగించాలని ఉద్దేశించిన వాడు ఉన్నాడు.
వ్యక్తుల ద్వారా ఇండివిజువల్ ద్వారా వ్యక్తుల ద్వారా జరిగించేదానికి దేవుడు సంకల్పించలా. నేను వ్యక్తిగతంగా నేను చేస్తాను కాదు, సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబడాలని దేవుని యొక్క సంకల్పమైంది. ముందే చదువుకున్నాం. పరలోకంలోని ప్రధానులకు అధికారులు సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించిన దేవుడు ఆ సమాచారం జరిగించేశాడు. అంతేకాకుండా 20 వచ్చిన చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 20 నుండి, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనము అడుగుబట్టేటికంటే ఊహించబట్టేటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసునందు సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. అందువలన క్రీస్తు యొక్క సంఘము దేవుని మహింపరిచే యూనిట్ అయి ఉంది. ఈ దేవుని మహింపరచడానికి ఆయన ఆరాధించడం వరకు ప్రత్యేకమైన కార్యక్రమం జరిగించాలి. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయాలి. సంఘం చేసిన కార్యక్రమం దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయటం. స్థానిక సంఘం చేసే రెండవ కార్యక్రమం దేవుని పని చేయటం సంఘం ద్వారా జరగాలి. మనుషులు రకరకాలైన సంస్థలు ఏర్పాటు చేసుకుని దేవుని కార్యాలు జరిగించాలని ఆలోచన చేస్తున్నారు. పరలోకమందు దేవుని యొక్క ఆలోచన, ఆయన పుట్టిన ఆలోచన అంటే సంఘం ద్వారా కార్యక్రమం జరిగించాలని ఆయన ఆలోచన. దేవుని ఆలోచన ఇలాగుంటే మనుషులు తమ ఆలోచనలో వెళ్ళిపోతున్నారు. దేవుని మహింపరిచే కార్యక్రమం కాదు అది. అందువల్ల దేవుని మహింపరిచే విశేషమైన కార్యక్రమం సంఘం ద్వారా జరగాలి. స్థానిక సంఘమే దాని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దేవుని పనిలో ప్రత్యేకంగా 3 సంగతులు ఉన్నాయి. మొదటి పని, సంఘం చేయాల్సిన మొదటి పని స్వార్థ ప్రకటించడం, ఎవాంజలిజం. స్వార్థ ప్రకటించే కార్యక్రమం సంఘం యొక్క బాధ్యత ఉంది. అది క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు జరిగించిన కార్యక్రమం. ఆయన నేను అందుకే వచ్చాను భూమి మీదకి అని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి క్రీస్తు ప్రభు తన దేహంలో ఏం చేస్తాడో సంఘాన్ని చేయించాల్సిన బాధ్యత కలిగిన వారిని. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ప్రభువైన యేసు తన ఫంక్షన్ ఎందుకు భూమి మీదకి వచ్చాడో సమాచారం మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువైన యేసు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35 వచ్చిండు. ఆయన పెందరగడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించిండెను. కాబట్టి ప్రభువైన యేసు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి సంఘం ప్రార్థన చేసే సంఘమే ఉండాలి. ఇది ఫంక్షనల్ యూనిట్. ఇంకా సంఘం ప్రార్థన చేయడానికి ప్రారంభించలా, ఉపకరించలేదు, లోపం జరుగుతుంది. సీమోను అతనితో కూడా ఉన్న వారు ఆయన ఎదుకు వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. కాబట్టి ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చింది స్వార్థ ప్రకటించే ఒక కార్యక్రమం. స్థానిక సంఘం ఏం చేయాలంటే ప్రభువైన యేసు యొక్క దేహంలో ఉండే కోరికను, ఆయన ఆత్మ సంబంధ శరీరమైన సంఘము అని స్వార్థ ప్రకటించే కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలి. ఈ ఫంక్షనల్ యూనిట్ చేసే రెండవ కార్యక్రమం. ఆయన పని మొదటి ఆరాధన, రెండవది స్వార్థ ప్రకటన. సంఘం ద్వారా జరిగించాలి ఈ కార్యక్రమం. సంఘం చేయాల్సిన 3వ విశేషమైన సంగతి క్షమాభివృద్ధి కార్యక్రమం. సంఘం యొక్క క్షమాభివృద్ధి, సంఘం యొక్క పని ఉంటుంది. కాబట్టి సంఘం యొక్క క్షమాభివృద్ధి అనే విశేషమైన సంగతి ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో ఇలా రాబడింది. క్షమాభివృద్ధి ఎలా కలగాలంటే యూనిట్గా అందరూ కలిసి. ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 11వ వచనం నుండి మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది విశేషమైన సంఘం సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారు మగ వరకు అన్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుని మన వాళ్ళకించండి. నా వేలంది చిటికిన పెద్ద లావ్ అయిపోయింది. నా చిటికిన లావ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి? దానికి రోగం వచ్చిందన్నమాట, అంతే. అది లావు కాదు. ఎలాగుండి కరెక్ట్గా ఆరోగ్యం ఉందంటే ఏం చేయాలండి? తక్కిన వాళ్ళతో సమానంగా ఎలా ఉండాలో ఆ సైజులో పెరిగితే పెరిగినట్టు. ఒక్కటే చిటికిన లావ్ అయిందంటే రోగం వచ్చిందన్నమాట దానికి. అందువల్ల ఏ ఒక్క వ్యక్తి తాను గొప్పవాడు అవడానికి అవకాశం ఉండదు. సమానంగా క్రమంలో పెంచబడాల్సిన అవసరం ఉంది. దేవుని రాజ్యము యొక్క విశేషమైన సంగతి. కాబట్టి స్థానిక సంఘంలో ప్రతి వ్యక్తి తన పరిమాణంలో పెదగటం అనేది అవసరమైంది. ఒకటి చిక్కిపోయింది అనుకో, చిక్కిపోతే దానికి రోగం
వచ్చిందన్నమాట. లాభైన రోగం వచ్చినట్టు, చిక్కిపోయిన రోగం వచ్చినట్టే క్రమంగా మెదగటం అనే సంగతి జరగాల. కాబట్టి దేవుని సంకల్పంలో ఏం జరగాలంటే క్షమాభివృద్ధి జరగాలి. క్షమాభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు స్థానిక సంఘం, ఎఫెసు స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుడు మాకు వరకు, అనగా క్రీస్తుని కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారు మాకు వరకు అనేసాడు. కాబట్టి అలాగూ ఎదగటం అనేది క్షమాభివృద్ధి యొక్క కార్యక్రమం. అది సంఘం యొక్క పని. సంఘం యొక్క మూడవ విశేషమైన సంగతి, సంఘం చేసిన పనుల్లో సంఘం ధర్మం చేసే కార్యక్రమాలు జరిగించాల్సిన అవసరం ఉంది. సంఘం యొక్క ధర్మాన్ని గురించి మాట్లాడినప్పుడు గ్రంథంలో నమూనా ఉంది. ఎలా చేయాలి అనే సంగతి పరలోకమందు దేవుడు తేటగా సూచించిన మేరకే సంగతులు జరగాలి, కానీ ఇష్టానుసారంగా జరిగే కార్యక్రమం కాదది. ధర్మ కార్యక్రమం జరగాలి. సంఘం యొక్క ధర్మ కార్యక్రమాన్ని గురించి మాట్లాడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంగతి మాట్లాడుతున్నాడు. సంఘం చేయాల్సిన మూడవ కార్యక్రమం ధర్మ కార్యక్రమాలు. రోమిలకు 15వ అధ్యాయంలో 25వ వచనం నుండి, ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేసి యెరూషలేమునకు వెళుతున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి నష్టలు ఎట్లనగా నిజంలో వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలుపరై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో మీరు సహాయం చేయబద్దులై ఉన్నారు అని చెప్పేశాడు. సంఘము ధర్మం చేయటానికి, ధర్మ సంబంధమైన కార్యం జరిగిన సంఘం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇది సంఘం ద్వారా జరగాలి. యెరూషలేములో ప్రకృతి వైపరీత్యాల వలన మనుషులు బీదలై ఉన్నారు. ఇది బీదలైన వారిని గురించిన విశేషమైన సమాచారం. కాబట్టి ప్రకృతి వైపరీత్యం వలన బీదలైన వారి కొరకు క్రీస్తు సంఘము ధర్మకార్యాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మకార్యాలు చేయటంలో ప్రత్యేకించి గ్రంథంలో రాయబడింది. 2 కొరింథీయుల అధ్యాయంలో సంఘం చేయవలసిన మూడవ కార్యక్రమం ధర్మకార్యాలు. 2 కొరింథీ 8వ అధ్యాయంలో దాని గురించి ప్రశంస జరిగింది. మొదటి నుండి, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. అనగా వారు బహుశ్రమలో పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైన వారు దాతృత్వము బహుగా విస్తరించను. కాబట్టి నిరుపేదలైనా కూడా దాతృత్వం అంటే ఇచ్చే గుణం విస్తరించింది. పేదలైన వారికి సహాయం చేయాలనే ఆలోచన కలిగి. కాబట్టి పేదలైన వారు సహోదరులు స్థలంలో పేదలైన వారు ఉంటే యెరూషలేములో ప్రకృతి వైపరీత్యాల వలన పేదరికంలో కరువులో దిగితే పేదరికం వచ్చేస్తే అలాంటి పేదలైన వారికి సంఘం సహాయం చేయాల్సిన ఒక ప్రక్రియ ఉంది. సంఘం యొక్క కార్యక్రమం. గలతీయులకు రాసిన పత్రికలో సంఘము ఆత్మ సంబంధమైన ఈ కార్యక్రమాలు జరిగించాల్సిన అవసరం ఉంది. సంఘం చేయాల్సిన పని బీదలైన వారిని ఆదుకోవటం అనేది ఒక అవసరమైన సంగతి. ప్రక్కనే పేదవాడు సహోదరు కనపడితే ఐశ్వర్యవంతుడు వారికి కావలసిన వాటిని ఇకపోతే విశ్వాసం కాదన్నట్టు ప్రత్యేకించి. కాబట్టి విశ్వాసంబంధమైన జీవితంలో పేదలు ధనికులు అనే వారి మధ్యలో కొరింథీ సంఘంలో బాగా సమస్యలు ఉన్నాయి. ధనవంతులు తమ సామర్థ్యం కొద్ది తెచ్చుకొని సంఘంలో కూర్చుని భోజనం చేస్తున్నారు. ఏమీ లేని పేదలు, బానిసలైన వారు, ఏం తెచ్చుకోలేని వారు కూర్చుని ఒక ప్రక్కన మూల కూర్చున్నారు. వారు తిని త్రాగి తృప్తి పొంది సహోదరులారా ఇప్పుడు భోజనం చేద్దామనండి, ప్రభుత్వ భోజనం అంటే అతను కలిసి చేస్తారండి, దగ్గర భోజనం కలిసి చేయరంట. అలాంటి సమస్య క్రీస్తు స్థానిక సంఘంలో కొరింథీ సంఘంలో ఉంది. అలాంటి వాడు ప్రభుత్వ భోజనం చేయటం వీలు కాదన్నాడు.
అందువల్ల సహోదరులకు లేమిలో ఉన్న సహోదరుని ఆదుకోవటం అనేది సంఘం యొక్క కార్యక్రమంలో భాగమైంది. సంఘం యొక్క పని, సంఘం యొక్క అంతకంటే ఇంకా విశేషమైన సంగతి ఏమంటే సంఘము డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్రమకారులతో సహవాసం చేయకూడదు, అక్రమస్తులతో సహవాసం చేయకూడదని పరలోకమందు దేవుడు శాసించాడు. కాబట్టి ఈ డిసిప్లిన్ కార్యక్రమం స్థానిక సంఘం పరిధిలో మాత్రమే జరుగుతుంది. ఓ మనిషి స్థలం నేరం చేశాడు, నేరం చేసి ఎరగనట్టుగా వచ్చి కూర్చున్న సహోదరుడు అనిపించుకుంటున్నాడు, కుదరదు. నేరం చేసిన వాడు ఇక్కడ సహోదరుడు అనిపించుకోవడానికి క్రమశిక్షణకు అనుగుణమైనది కాదు. ఇక్కడ ఉండే స్థానిక సంఘంలో ఉండే సహోదరులు ఎవరంటి వారు ఎవరు కాని వారు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎగురొచ్చిన పక్షి అలాంటిదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల స్థానిక సంఘము క్రమశిక్షణకు నిబంధనగా ఏర్పాటు చేయబడిన సమాచారం. స్థానిక సంఘం పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు యొక్క దేహము పరిశుద్ధమైంది. ఆ దేహంలో పాపము ప్రవేశపెట్టే పరిస్థితులు ఉండకూడదు. పవిత్రమైన క్రీస్తు శరీరాన్ని పవిత్రంగా ఉంచడం అనేది అవసరమైనది. అందువల్ల సంఘ క్రమశిక్షణ అనే ఒక విశేషమైన ప్రక్రియ ఉంది. సంఘము పరిశుద్ధంగా ఉండటం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానికంగా ఉండే సంఘ సభ్యుల మధ్యలోనే క్రమశిక్షణ సాధ్యమవుతుంది, కానీ తక్కిన వాళ్ళ మధ్యలో క్రమశిక్షణ సాధ్యం కాదు. నేరస్తులు ఇప్పుడు కూర్చుని ఆరాధన చేసి వెళ్ళిపోయాడు అనుకో, మనకు తెలియదు. స్థానిక సంఘ సభ్యుడు కాదు కాబట్టి చెల్లుబాటు అవుతుంది. అదే స్థానిక సంఘ సభ్యుడు నేరస్తుడే ఉంటే సహవాసం చేయకూడదని గ్రంథం తేటకు రాయబడింది. 1 కొరింథీ 5వ అధ్యాయంలో 9వ వచనం సమాచారం రాయబడింది. స్థానిక సంఘం యొక్క అవసరం ఇదే, ద నెసెసిటీ ఆఫ్ ఏ లోకల్ కాంగ్రిగేషన్. అందువల్ల స్థానిక సంఘం యొక్క అవసరత ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. 9వ వచనం, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసించుని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనా విగ్రహారాధకులతో ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. లోకంలో ఉండేది అలాంటి మనుషులే కదా. లోకంలో మనం ఏడ తిరుగుతాం, అలాంటి వాళ్ళతో కలిసి తిరగాల. పనికి మేమనుకో పార్ట్నర్కి వెళ్ళాడు, లేకపోతే పొలం పనికి వెళ్ళాడు. పొలం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవుడి పరిస్థితిలో ఉండాల్సిన అవసరంలా. ఆ పొలంకి వెళ్ళి పొలం పని నువ్వు కూడా పొలం పనికి వెళ్ళావు. పొలం పనికి వెళ్తే పరిశుద్ధులతోనే పొలం పనికి వెళ్ళాలని ఒక్కర్లేదు. అది పొలం పని వృత్తి కాబట్టి వృత్తిలో ఎవరితోనైనా కలిసి పనికి వెళ్తావు. కానీ క్రీస్తు స్థానిక సంఘం లాంటిది కాదు. అందుకని చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడైతే 11వ వచనంలో, సహోదరుడు అనబడినవాడు ఎవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యో నేడల అట్టివాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు రాస్తున్నాను. కాబట్టి సంఘం పవిత్రంగా ఉండాలి. స్థానిక సంఘంలో సహోదరుని పెట్టేవాడు జారుడై ఉన్నాడు అనుకో, సాంగత్యం చేయొద్దు, భోజనం చేయొద్దు అని చెప్పాడు. కాబట్టి అతన్ని మనం గుర్తించి ప్రక్కబెట్టే అవకాశం ఉంటుంది. స్థానిక సంఘం సభ్యత్వం మనకు తెలిసినప్పుడు, మన స్థానిక సంఘంలో ఒక శరీరం సాటి ఇవ్వాలిగా ఉన్నప్పుడు, మనకు ఒకరొకరు క్లోజ్గా ఎదిగినప్పుడు ఎవడు ఏం తప్పు చేస్తున్నాడో సంగతి అర్థమయ్యేదానికి దానికి డిసిప్లిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దేవుని యొక్క డిసిప్లినరీ సిస్టమ్ 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటారు. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటే ఉపదేశించి క్రమపరచడం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్లో సమాచారం రాబడింది. కాబట్టి స్థానిక సంఘంలో క్రమశిక్షణ అనే ఒక విశేషమైన సంగతి ఉంటుంది. ఇది పరిశుద్ధమైన యూనిట్. పరలోకమందు దేవుని చిత్తం ఎలాగో అలాగూ భూమి మీద జరిగించే విశేషమైన యూనిట్. కాబట్టి 6వ అధ్యాయం 1వ వచనం ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటే ఏం చేస్తుంటాడంటే తప్పు జరిగినప్పుడు ఉపదేశించి దిద్దటం అనే ఒక విశేషమైన కంటే నేను ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ అంటే 6వ అధ్యాయంలో, సహోదరుల ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని అతను తన విషయమే చూసుకొచ్చు సాత్వికమైన మనసుతో అటువన్నీ మంచి దారికి తీసుకొని రావాలను అని విశేషించి చెప్పాడు. ఇది ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్. కాబట్టి ఎవరైనా దారి తప్పిపోతే సాత్వికమైన మనసుతో సహోదరుని ఉపదేశించి
క్రమంలో తీసుకొచ్చే ఒక కార్యక్రమం స్థానిక సంఘం పరిధిలో జరగాల్సిన విశేషమైన సమాచారం. రెండవది కరెక్టివ్ డిసిప్లిన్. కరెక్టివ్ డిసిప్లిన్ అంటే సంఘం నుంచి బహిష్కరించడం కరెక్టివ్ డిసిప్లిన్. ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ పనిచేయకపోతే కరెక్టివ్ డిసిప్లిన్ వస్తుంది అన్నమాట. అలాంటి కరెక్టివ్ డిసిప్లిన్ అనేది స్థానిక సంఘం పరిధిలో జరిగే కార్యక్రమం. అందువల్ల దేవుడు ఏం చేస్తుందంటే దీన్ని ఫంక్షనల్ యూనిట్. ఈ ఫంక్షనల్ యూనిట్ ఏం చేస్తుందంటే పరలోకంలో దేవుని చిత్తం ఎలా జరుగుతుందో పరలోకంలో భూమి జరిగించే ఒక స్థానిక సంఘం యొక్క ఏర్పాటును దేవుడు సంకల్పించాడు. అది కరెక్టివ్ డిసిప్లిన్ అంటారు. కరెక్టివ్ డిసిప్లిన్లో సహోదరుని పాపం చేసిన వాడిని వెలివేయటమని ఒక విశేషమైన సంగతి మంత్రికొంత 5వ అధ్యాయంలో జరిగిన కార్యక్రమం ఇది. దీన్ని కరెక్టివ్ డిసిప్లిన్ అంటుంటారు. కాబట్టి ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ ఫెయిల్ అయితే కరెక్టివ్ డిసిప్లిన్కి వెళ్ళిపోవాలి. 5వ అధ్యాయంలో మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడు. స్థానిక సంఘం పరిధిలో అన్నమాట ఇది. మీలో అంటున్నాడే అది కొరింథీ స్థానిక సంఘంగా ఏర్పాటు పరిధిలో సమాచారం. మీలో జారత్వం అనేది వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడట. అటు జారత్వము అనిజంలోనైనా జరగదు. ఇటు నుండి మీరు ఒప్పుకున్నారే కానీ మీరు ఎంతమాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని వెలివేయాల్సిన అవసరం ఉంది. నేను దేహ విషయమే దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమే సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యములు ఎలాగో చేసిన వారిని గురించి మీకు ఇదివరకే తెలుపుచున్నాను. ప్రభు ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరం రక్షించుటకై మన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభుని యేసుక్రీస్తు బలంతో కూడా వచ్చినప్పుడు వాడిని సాతానుకు అప్పగించవలను అని చెప్పేసి కరెక్టివ్ డిసిప్లిన్ అన్నాడు. అందువల్ల ఇన్స్ట్రక్టివ్ డిసిప్లిన్ ఎప్పుడైతే ఫెయిల్ అయితే కరెక్టివ్ డిసిప్లిన్కి మనుషుల్ని అప్పగించడం అనేది అవసరమైంది. అందువల్ల స్థానిక సంఘము అనేది దేవుని సంకల్పంలో విశేషమైన భాగమై ఉంది. పరలోకమందు దేవుని చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద ఎలా జరగాలంటే దేవుని ప్రజలు కృష్ణ యొక్క శరీరమైన యూనిట్గా ఈ దేహంలోనికి పాపము చొరబడకుండా కృష్ణకు దేహం పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైన కృష్ణకు స్థానిక సంఘం దేహం అన్ని పవిత్రత పాడు చేయకుండా ఉండడానికి దాన్ని డిసిప్లిన్డ్గా పెట్టే ఒక విశేషమైన కార్యక్రమం స్థానిక సంఘానికి సంబంధించింది. ఇది దేవుని యొక్క సంకల్పమైంది. దీనికి బయట దేవునితో సహవాస బాంధవ్యాలు కలిగి ఉండే ఛాన్స్ లేదు. వేరే మార్గం దేవుని మహిమపరిచేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పరలోకమందు దేవుడు కృష్ణకు స్థానిక సంఘాలని హెవెన్లీ పరలోక సంబంధమైన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ గాను ఎత్తలే భూ సంబంధమైన ఫంక్షనల్ యూనిట్స్గా ఏర్పాటు చేశాడు. సంఘం ద్వారా తన దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబట్టం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. అందువల్ల స్థానిక సంఘాలు దేవుని సంకల్ప భాగమైన కారణాన మనుషులు దేవునికి అనుకూలంగా దేవునికి సంకల్పం నెరవేర్చాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలంటే స్థానిక సంఘం యొక్క పరిధిలో కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. మనుషులు స్థానిక సంఘ సభ్యులై ఉండటం అవసరమైనది. స్థానిక సంఘ సభ్యులు కాకుండా ఒక స్థానిక సంఘంలో కట్టుబడి ఉండకుండా గాలికెగిరే గాలిపటాలు దేవుని మహిమపరచడానికి ఛాన్స్ ఉండవు. స్థానిక సంఘ సభ్యత్వము క్రీస్తులో ఉన్న ప్రతి వాడికి అవసరమై ఉంటుంది. అలాంటి సభ్యత్వం కలిగి జీవితం కొనసాగించడం, అలాగే సభ్యత్వంతో కలిసికట్టుగా శరీరంలో అవయవాలుగా పనిచేయటం అనేది దేవుని సంఘంలో భాగమైంది కనుక ఇలాగూ దేవుని మహింపరిచే కార్యక్రమంలో దేవుని రాజ్యం క్రైస్తవ సంఘం సార్వత్రికమైన రాజ్యంలో ఫంక్షనల్ యూనిట్గా స్థానిక సంఘం తన దేవుడు తన కార్యక్రమం జరిగించడానికి సంకల్పించిన విధానంగా గ్రాస్ రూట్స్లో నుండి పరిపాలన జరుగుతుంటుంది. ప్రతి స్థానిక సంఘము స్వతంత్రమైంది. ప్రతి స్థానిక సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. అలాంటి విధానంగా దేవుడి సంకల్పం ఉన్న కారణాన మనం అలా ఉండి దేవుని మహింపరచాల్సిన అవసరం ఉంది. దానికి భిన్నంగా దేవుని మహింపరిచే అవకాశం ఉండదు అని ఎరిగి దేవుని మహింపరిచే విశేషమైన కార్యక్రమంలో రక్షించబడే దేవుని యొక్క సంకల్పంలో భాగస్వాములమై కార్యం జరిగించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి మనం చేస్తున్న నమస్కారం.